వెల్కమ్ టు జ్ఞానప్రసూన ఆస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో రాహువు కుజుడు కలిసి ఉంటే ఎలాంటి కష్ట నష్టాలను ఏర్పరచుతారో ఇప్పుడు తెలుసుకుందాము. సహజంగానే పాపగ్రహాలలో శని మొదటి స్థానంలో ఉంటారు, ఇక రెండవ స్థానంలో కుజుడు ఉంటారు. ఈ కుజుడు శనిలా వ్యవహరించే రాహుతో కలిసి ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలను ఇస్తారు, ఏ రాసుల్లో కలిసి ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాము. నార్మల్గానే వీళ్ళ కలయిక అనేది అంత మంచిది కాదు. ఈ కాంబినేషన్ అనేది వీళ్ళున్న స్థానం ఆధారంగా ఖచ్చితంగా అశుభ ఫలితాలను ఇచ్చే తీరుతుంది. కొన్ని పరిస్థితుల్లో శుభగ్రహాల కలయిక వీక్షణ ఉంటే గొప్ప విజయాలను కూడా పొందే అవకాశాలు ఉంటాయి. సహజంగానే రాహువు అత్యాశకు కారకుడు, కుజుడు కోపానికి ఆవేశానికి కారక గ్రహం. ఈ రెండు గ్రహాలు కలిసి ఒక స్థానంలో ఉంటే ఎలా ఉంటుందో ఊహించండి. అశుభ ఫలితాలు ఒక రేంజ్లో ఉంటాయి. ఒక ఆధిపత్యం పూర్తిగా పాడవుతుంది. ఆధిపత్యాన్ని పాడు చేసి తర్వాత దాని ద్వారా అర్థాన్ని పొందే యోగాన్నిస్తుంది. ఉదాహరణకు వీళ్ళిద్దరి కలయిక మేషంలో ఉంది అనుకోండి. ఖచ్చితంగా కుజుడి కారకత్వమైన సహోదర కారకత్వం పాడవుతుంది. సహోదర వర్గం ద్వారా పగ ద్వేషం ఏర్పడుతుంది. భూమి ద్వారా నష్టాలు ఏర్పడతాయి. ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. స్వంత ఇంటిని నిర్మించడంలో వివిధ రకాలైన అడ్డంకులు ఏర్పడతాయి. ఈ కలయిక అనేది ఎన్ని డిగ్రీలలో ఉంటే పూర్తిగా కలిసి ఉన్నారని తీసుకోవాలి అంటే 5 డిగ్రీల లోపల కలిసి ఉన్నారంటే కంప్లీట్గా కలిసి ఉన్నారని తీసుకోవాలి. 6 డిగ్రీలలో ఉంటే 50% కలయికగాను, 13 డిగ్రీలు దాటి వెళ్ళారంటే ఇది వీళ్ళ కలయికగా తీసుకోకూడదు. అయితే పక్క రాసుల్లో ఉన్న ఇది కలయికగానే అంటే మేషంలో రాహువు 29 డిగ్రీలలో ఉన్నారు, వృషభంలో కుజుడు 2 డిగ్రీలలో ఉన్నారంటే కూడా వీళ్ళిద్దరి కలయికగానే తీసుకోవాలి. సో మేషంలో కుజరాహువులు కలిసి ఉంటే సహోదర వర్గం పాడవుతుంది, భూమి ద్వారా నష్టం ఏర్పడుతుంది, ఆర్థిక స్తబ్దత ఏర్పడుతుంది. తర్వాత వృషభంలో కుజుడు రాహువు కలిసి ఉన్నారా ఖచ్చితంగా వైవాహిక జీవితం పాడవుతుంది, కుటుంబ వ్యవస్థ నాశనమవుతుంది. ఒక అబ్బాయి జాతకంలో ఇటువంటి వ్యవస్థ కలిగి ఉంటే ఒక మంచి జీవిత భాగస్వామి అమరినా అది తీవ్రంగా అశుభ ఫలితాలను ఇస్తుంది, లేదా వివాహమే లేకుండా ఉండే పరిస్థితులు ఏర్పడతాయి. ముఖ్యంగా శుక్రుడి స్థానంలో కలిసి ఉంటారు కాబట్టి శుక్రుని కారకత్వం పాడవుతుంది. స్త్రీ వల్ల ఇవ్వగలిగిన ఆనందాన్ని పాడు చేస్తారు. జీవిత భాగస్వామికి సంబంధించిన సమస్యలను ఇస్తారు. ఇక మిథునంలో ఇదే రాహువు కుజుల కలయిక ఉంటే మేనమామలతో సంబంధం చెడిపోతుంది. మంచి స్నేహితులు అమరరు, ద్రోహం చేసే స్నేహితులు ఏర్పడతారు. మామగారు లేని పరిస్థితి ఏర్పడుతుంది, లేదా మీకు మామగారికి మధ్య కఠిన సమస్యలు ఏర్పడతాయి. అంటే జీవిత భాగస్వామి ద్వారా ఏర్పడిన మామగారు అని అర్థం చేసుకోవాలి. తర్వాత కర్కాటకంలో వీళ్ళ కలయిక క్లోజ్ డిగ్రీలలో ఉంటే మాతృ సంబంధాలు పాడవుతాయి, ఉన్నత విద్యను పాడు చేస్తారు, చంద్రుడు ఇచ్చే యోగాలు పాడవుతాయి, మాతృస్థానం తల్లికి అనారోగ్యం లాంటి ఫలితాలు ఉంటాయి. సింహంలో కుజరాహువులు కలిసి ఉన్నారంటే పితృస్థానం పాడవుతుంది, పితృవర్గాన్ని పాడు చేస్తారు, అక్రమ సంబంధాలు ఏర్పడేట్లు చేస్తారు. జూదం, స్టాక్ మార్కెట్కు వెళ్ళి భారీగా నష్టపోవడం, చిన్న విజయాల కోసం ప్రయత్నించి పెద్ద ఓటమిని ఎదుర్కోవడం లాంటి ఫలితాలు ఉంటాయి. కన్యలో కుజరాహుల కలయిక ఉంటే మేనత్తగారి సంబంధాలు పాడవుతాయి, తండ్రి సహోదరుల సంబంధం పాడవుతుంది, మీకు అత్తగా మారే స్త్రీతో కూడా సంబంధాలు పాడవుతాయి. ఉద్యోగం చేసే చోట
సహ ఉద్యోగులతో సమస్యలను ఎదుర్కొంటారు. అంతేకాక పదే పదే అనారోగ్యానికి గురి అవుతుంటారు. ఈ కుజరాహువులతో ఇంకొక పాపగ్రహమైన శని కలిస్తే ఆ స్థానం పూర్తిగా వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది. తర్వాత పురుష రాశి అయిన తులలో కుజరాహువుల కలయిక ఉంటే వైవాహిక జీవితం పాడవుతుంది. వ్యతిరేక గుణాలున్న జీవిత భాగస్వామి, ఒకటి కంటే ఎక్కువ వివాహాలు లేదా వివాహమే చేసుకోకూడదని నిర్ణయించవచ్చు. పార్ట్నర్షిప్ వ్యాపారాలలో నష్టపోవడం, భాగస్వాములచే మోసగింపబడడం జరుగుతాయి. వృశ్చికంలో కుజరాహువుల కలయిక ఉంటే స్త్రీ సహోదరి సంబంధాలు పాడవుతాయి. మేషంలో పురుష సహోదరుల సంబంధం పాడవుతుంది. మీ సోదరే మీపై ఆస్తుల కోసం కోర్టు కేసులను సృష్టిస్తారు. విపత్తు గండాలలో దేహ అవయవాలు ఏవైనా ఒకటి కోల్పోయే పరిస్థితులు ఏర్పడతాయి. శుభగ్రహ వీక్షణ లేని రాహుకుజులు వృశ్చికంలో ఉంటే ఆకస్మిక ప్రమాదాలలో ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితులు నెలకొంటాయి. కాబట్టి ఈ కంజంక్షన్ వృశ్చికంలో ఉంటే కుజదశ రాహుదశ రాకుండా ఉండాలని ప్రార్థించాలి. గురు శుక్రుల కలయికో లేదా వీక్షణ ఉంటే తప్పించుకోవచ్చు. తర్వాత ధనుస్సులో కుజరాహువుల కలయిక ఉంటే తండ్రితో సంబంధం చెడిపోతుంది. మగ వారసత్వం లేకుండా పోవడం, పెద్దల సహాయ సహకారాలు లేకుండా పోవడం, నాస్తికత్వం, వితండవాదం, గురుమార్గుల ఆదరాభిమానాలు లేకుండా పోవడం, ఉన్నత విద్య పొందడంలో అడ్డంకులు ఏర్పడడం లాంటి ఫలితాలు ఉంటాయి. ఇక మకరంలో ఈ కుజరాహువుల కలయిక ఉంటే పని వాళ్ల ద్వారా వంచింపబడడం, అంటే మోసపోవడం, పెద్ద పెద్ద కంపెనీలలో 100 మంది పనివాళ్ళు కలిసి బెదిరించి స్ట్రైక్ చేస్తుంటారు. ఇలాంటివి మకరంలో కుజరాహువులు కలిసి ఉంటే ఏర్పడతాయి. ఎందుకంటే మకరం కాలచక్రానికి వృత్తి స్థానం. కుంభంలో ఈ కుజరాహువుల కలయిక ఉన్న ఇంతకుముందు చెప్పిన విధంగా మకరంలో మగ కార్మికుల ద్వారా సమస్యలు, కుంభంలో మహిళా కార్మికుల వల్ల సమస్యలు ఉంటాయి. ఫలితాలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. శని భగవానుని కారకత్వం కార్మికులు, వీళ్ళ వల్ల సమస్యలు అని తీసుకోవాలి. తరచుగా వాహన ప్రమాదాలను ఎదుర్కోవడం, పాత వాహనాలను కొని మోసపోతారు. దాన్ని రిపేర్ చేసి విసిగిపోతుంటారు. సో మకర కుంభాలలో ఈ కంజంక్షన్ ఉన్నప్పుడు ఇలాంటి ఫలితాలు ఉంటాయి. మీనంలో ఈ కుజరాహువుల కలయిక ఉంటే స్త్రీ సంతానం లేదనే అసంతృప్తి మరియు అయన శయన భోగస్థానం పాడవుతుంది. విపత్తు గండాలు, అనుకోని ప్రయాణాల వల్ల నష్టం, భీమా డబ్బు పొందలేకపోవడం, నష్టాన్ని ఎదుర్కోవడం, అన్య దేశాలలో బంధించబడడం, ఇలాంటివన్నీ మీనంలో వీళ్ళ కలయిక ఉంటే ఏర్పడతాయి. ఏ స్థానంలోనైనా కుజరాహువుల కలయిక మంచిది కాదు, కానీ కొంతమందికి ఈ కలయిక విజయాన్నిస్తుంది. అది కాదనలేము. ఎందుకంటే ఈ కలయిక శుభగ్రహ స్థానాలలో ఉండి శుభగ్రహ వీక్షణ, శుభగ్రహ కలయిక ఉండడం, తర్వాత జీవితంలో రాహుదశనో కుజదశనో రాకుండా పోవడం వలన విజయాన్ని సాధిస్తారు. తప్పితే ఈ కలయిక 12 రాసుల్లో ఏ స్థానంలో ఉన్నా మంచి ఫలితాలను ఇవ్వదని తెలియచేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.